ఈరోజు అయితే కనుక నేను ఊరిగా అయితే పెడతా ఉన్నాను. సో నేను ఎలా ఊరిగా పెడతాను అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో అందరికీ తెలిసే ఉంటుంది ఊరిగా పెట్టేది. సో మనకు సమ్మర్ వచ్చిందంటేనే కొత్త ఆవకాయ అనేది పెడతా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. సో నాకు కూడా రాదు, ఈ మధ్యకాలంలో నేర్చుకొని నేనైతే ఈరోజు అయితే ఊరిగాయ అనేది పెడతా ఉన్నాను. సో కొంతమంది అయితే మ్యాంగో పిక్కిల్ అంటారు, మేమైతే మా ఊర్లో మామిడికాయ ఊరిగా అంటాము. సో నేను ఎలా పెడతాననేది చూడండి. సో నేను ఎలా పెడతాననేది ఇంకా చూడండి. సో నేనైతే కన్నా ఒక 2 కేజీలు మామిడికాయ ముక్కలు అనేది తీసుకున్నాను. సో 2 కేజీలు మామిడికాయలు తీసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసినాను. సో నిమ్ము లేకుండా బాగా తుడిచేసి ఎండలో 1 గంట సేపు అనేది ఆరబెట్టాను. సో ఆవు పిండి వచ్చేసి ఇవి వచ్చేసి 4 కప్పులు ఉన్నాయి. ఇది వచ్చేసి 1 కప్పు ఆవు పిండి, కారం 1 కప్పు, కల్లుప్పు ఎండలో పెట్టి ఈ మాదిరి మిక్సీ అయితే పట్టుకున్నాను. మెంతి పిండి అంటే మెంతులు మిక్సీ పట్టినాను 2 స్పూన్లు. ఇది వచ్చేసి నూగల నూనె. నూగల నూనె ఇవి చేస్తే బాగుంటుందంట ఊరిగా, అందుకని నూగల నూనెతోనే చేస్తూ ఉన్నాను. ఇవైతే మామూలుగా చిన్న వెల్లుల్లి తోకలు మాత్రం తీసేసి అలాగే తీసుకుంటా ఉన్నాను. సో ఈ మాదిరి ఒక బేసిన్ అయితే తీసుకొని ఇంకా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ మాదిరి కలిపేసినాం కదా, ఇప్పుడు మసాలా ఇవన్నీ పుళ్ళు అనేది వేసుకోవాలి. ఆవు పిండి ఇది. సో మనం బాగా ఎండలో ఎండబెట్టేసి అప్పుడు పొడి అనేది కొట్టుకోవాలి. సో మొత్తం కూడా వేసేసాను. మనం 1 కప్పు ఆవు పిండి వేసుకున్నాం కదా, 1 కప్పు కారం, గుంటూరు కారం తీసుకున్నాను. అదైతే బాగుంటుంది కదా ఊరిగాయకి. సో మనం ఈ కప్పుతోనే మెజర్మెంట్ తీసుకున్నానండి నేనైతే కన్నా. సో 1 కప్పు ఆవు పిండి, 1 కప్పు కారం వేసినాను. ఇప్పుడు వచ్చేసి 1/4 కప్పు అనేది వేసుకోవాలి. మనము అంతే వేసుకోకూడదు, అంతే వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి 1/4 కప్పు కంటే కొంచెం అర్ధ కప్పు ఉండాలి. చిన్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. చిన్న వెల్లుల్లి ఎన్ని వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మెంతుల పొడి ఒక 2 స్పూన్లు లేదంటే ఒక 3 స్పూన్లు వేసుకోవాలి అంతే, ఎక్కువ వేసుకోకూడదు, సేదు వస్తుంది. సో నేనైతే 2 స్పూన్లు వేస్తా ఉన్నాను. 1 కేజీకి 1 స్పూన్ అనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మనం ముందు ఆయిల్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ ఏం అవసరం లేదు, మళ్ళీ వేసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ ముక్కలకు పట్టేట్టుగా ఈ మాదిరి బాగా కలిపుకోవాలా. ఇందులో పసుపు పొడి కూడా వేసుకోవచ్చు 1 స్పూను, కానీ నేను వేయలేదు. సో నాకు రెడ్ కలర్ మ్యాంగో అంటేనే బాగుంటుంది పచ్చడి. మ్యాంగో పచ్చడి అంటేనే చాలా ఇష్టం నాకు, రెడ్ కలర్ అంటే. సో ఈ మాదిరి కలిపేసినాక ఇప్పుడు ఆయిల్ వచ్చేసి వేసుకోవాలి మనము. నేను 2 కేజీలు మామిడికాయలు తీసుకున్నాను. సో వాటికైతే 1 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను నూనె అయితే కన్నా. సో ఎంత పడుతుందో చూడాలా. ఈ మాదిరిగా ఆయిల్ వేసినాక బాగా కలిపేసుకోవాలి, చేతితోనే కలిపేయాలి. చూడండి ఎర్రగా ఎంత బాగా వస్తుందో. సో కొంచెం కారపొడి కలర్ బాగుండేది తీసుకుంటే కన్నా ఈ మాదిరి ఊరగాయ బాగుంటుంది.
చూసే కలర్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ కాలంలో అయితే కానీ అమ్మమ్మ గారు పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే మనమే నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడైతే ఆయిల్ తక్కువ వచ్చినట్టుంది. సో ఇంకా కొద్దిగా అనేది ఆయిల్ వేస్తాను. సో ముక్కాలు వేసేసుకోవాలా. 1 లీటర్ తీసుకుంటే ముక్కాలు అనేది వేసేసుకొని మళ్ళీ కొద్దిగా అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లాస్ట్లో మనం బాటిల్కి ఎత్తి పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఈ మ్యాంగో పచ్చడి అనేది వేసుకోవాలంటే ఊరగాయ వేసుకోవాలా. చూడండి కలిపేతలకి మంచి కలర్లో వచ్చి ఈ మాదిరి కలిపేసినాను. చూడండి మనము ఈ పచ్చడి పెట్టుకునేటప్పుడు అస్సలు నెమ్ము అనేది తగలకూడదు. నెమ్ము తగిలిందంటే మనకు ఇది నిలువ అనేది ఉండదు, బిన్నె పాడైపోతుంది. సో నేను 2 సార్లు అట్టే చేసినాను తెలియక. కొంచెం కాయలు అనేది ఆరబెట్టలేదు. 1 నెల 2 నెలలు కూడా రాలేదు, నాకు బూజు అనేది వచ్చేసింది, చెడిపోయింది. ఊరగాయ అంతా కూడా చెడిపోయింది. సో అందుకని ఈసారి అయితే కన్నా కొంచెం భయంగా కరెక్ట్గా పెట్టినాను. చూడాలి ఎలా ఉంటుందో. ఒక 5-6 నెలలన్నీ వచ్చే చాలు నాకు. సో ఎక్కువ పెట్టలేదులేండి, మాకైతే ఒక 5 నెలలే ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉండదు. నేను మామిడికాయ ఊరగాయ ఉండిందంటే ఇంకా డైలీ కూడా అదే తింటూ ఉంటాను. సో ఇంక ఇప్పుడైతే కలిపేసినాను బాగా. ఇప్పుడైతే మామూలుగా జాడీ ఉంటే జాడీకి పెట్టుకోవచ్చు, లేదంటే గాజుది ఎక్కువ పెద్దది బాటిల్ ఉంటే దానికైనా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ దానికైనా పెట్టుకోవచ్చు. సో నా దగ్గర అయితే ప్లాస్టిక్ బాక్స్ ఉంది, దానికైతే పెడతాను. చూడండి ఇదంతా ఈ మాదిరి కలిపేసినాయి కదా. ఇప్పుడైతే నేనైతే ప్లాస్టిక్ దానికి ఎత్తి పెడతా ఉన్నాను. సో ఇది కూడా కడిగేసి బాగా ఎండలో పెట్టి 1 గంట సేపు ఎండలో ఉన్నాక అప్పుడు మనం దీనికి అనేది వేసుకోవాలి. సో ఎందుకంటే ఈసారి భయంగా పెడతా ఉన్నాను. సో ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వచ్చి ముక్కలు అనేది కిందికి పోకుండా కరెక్ట్గా బాగుంటాయి. సో ఆయిల్ అనేది 3 రోజుల తర్వాత బాగా పైకి వచ్చిందనమాట. ఈ మాదిరి వేసుకుంటే కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువేం అవసరం లేదు. సో మేమైతే ఊరగాయ అంటామండి, నేనైతే పచ్చడి అంటా ఉన్నాను, ఊరగాయ అంటా ఉన్నాను, సేమ్ అనుకోవద్దు. సో మొత్తం కూడా ఈ మాదిరి వేసేసుకోవాలా. మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా. సో నాకైతే కరెక్ట్గా ఈ బాక్స్కి వచ్చేసింది. 2 కేజీలు తక్కువ అవుతుంది అనుకున్నాను, కరెక్ట్గానే వచ్చింది. సో నాకు ఒక 5-6 నెలలు భయం లేదు. ఇది 3 రోజులు బాగా ఊరల్లా. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే మనం ఇది మిగిలింది కదా ఇది వేసుకోవాలా. సాల్ట్ మాత్రం అసలు వేసుకోకూడదు. కల్లుప్పు మనం ఆరబెట్టి మిక్సీ పట్టుకొని అది మాత్రమే వేసుకోవాలా. సో మిగిలింది కాబట్టి 3 రోజుల తర్వాత అప్పుడు ఉప్పు చూసుకొని కొద్దిగా వేసుకొని బాగా కలిపుకొని మూత పెట్టేసుకోవాలా. ఇందులో బాక్స్లో వేసేసినాక మనం ఇలాంటి ఒక క్లాత్తో కట్టేసేయాలి. సో ఈ మాదిరి వేసేసి ఇలా కట్టేసినామంటే సరిపోతుంది. మూత వేయకూడదు. ఈ మాదిరిగా క్లాత్తో కట్టేసినామంటే 3 రోజులు. ఈరోజు మనం పెట్టినాం కాబట్టి ఈరోజు తర్వాత మరుసటి రోజు అంటే మనం పెట్టిన రోజు కానించి మనం ఈరోజు పెట్టినాము, రేపు ఎల్లుండి 3వ రోజు మనం మళ్ళీ తీసి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే వేసి మళ్ళీ కలిపేసి మనకు డైలీ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఒక బాక్స్లో తీసి పెట్టుకొని మిగతాది మనము మూత వేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఈ మాదిరి పెట్టేసుకుంటే 3 రోజుల తర్వాత కలిపేసుకుంటే మనకు మామిడికాయ ఊరగాయ అనేది రెడీ అయిపోతుంది. సో నేనైతే నాకు తెలిసినంత వరకు ఈ మాదిరి పెట్టినానండి. సో మీరు ఎలా పెట్టుకుంటారనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ బ్లాగ్ మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ అయితే.
ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. బాయ్.